ఇతను ఘోర పాపం చేశాడు. ఇక ఈ పాపిని పాపం చేసిన తర్వాత ఆపటం దేనికి? చూడు రామ్జీ, నువ్వు చాలా పాపం చేశావు. పాపం. నువ్వు చేసిన ఈ పాపానికి శిక్ష నీకు ఖచ్చితంగా పడుతుంది. భగవంతుడు అన్ని చూస్తున్నాడు. సిద్ధాంతి గారు, మీరు భగవంతుడి పేరు చెప్పి భయపెడుతూ ఉండండి. అలాంటి ఏ దేవుణ్ణి నేను నమ్మను. జీజాబాయ్, నచ్చజెప్పు నీ భర్తకి. ఇతని మనసులో భగవంతుని పట్ల నమ్మకాన్ని కలిగించు. లేదంటే ఇతని పాపాలకి శిక్ష అందరూ అనుభవించాల్సి ఉంటుంది. నీ కుటుంబం మొత్తం పతనమైపోతుంది. ఆపో. భీమరావు, ఒక గురువు ఎదురుగా నిలబడినప్పుడు ఒక శిష్యుడు తన గురువు ముందు ఇలా కూర్చొని ఉండడం అది సంస్కారం అనిపించుకోదు. ఈ విషయం నేను నీకు నేర్పించలేదా, లేక మర్చిపోయావా? క్షమించండి గురువు గారు, కానీ ఈరోజు మీరు నన్ను ఆపాలని వచ్చారు. అయినా నేను ఆగను. అయితే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికో ఒక చోటుకి వెళ్తాను. ఈ ప్రపంచం చాలా పెద్దది. కానీ ఆ పెద్ద ప్రపంచంలో మీ నాన్న, నీ అన్నలు, అక్కలు, మీ మేనత్త, నీ గురువుగారు అక్కడ ఉండరుగా? అందుకు నాకు కూడా బాధగానే ఉంది. ఎప్పటికీ ఉంటుంది కూడా. కానీ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. నీకేది మంచిదో ఏది చెడ్డదో అది నువ్వు ఒక్కడవే నిర్ణయించుకుంటావా? గురువుగారు, గౌతమ బుద్ధుడు కూడా ఒక్కడే నిర్ణయించుకున్నాడుగా. ఆయన ఇంటిని, రాజ్యాన్ని అన్నిటినీ వదిలేశాడు. లేదు భీమరావు, బుద్ధ భగవానుడు ఆవేశం వల్లనో లేక తన కుటుంబం మీద అలిగి ఇంటినే, రాజ్యాన్ని వదిలిపెట్టలేదు. ఆయన ఎన్నో రకాలుగా ఆలోచించి అర్థం చేసుకుని ఒక సదుద్దేశం కోసం ఇల్లు వదిలేశాడు. ఆయన మనిషిని దుఃఖం నుంచి బయటపడేసే మార్గాన్ని వెతకటం కోసం, సమాజం సుఖశాంతులతో జీవించడం నేర్పడం కోసం ఇల్లు వదిలేశాడు. గురువుగారు, కొన్ని రోజులుగా మీరిక్కడ లేరు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ముందటిలాగా లేవు. కాబట్టి ఇలాంటి స్థితిలో నేనిక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఎందుకంటే నాకు అలా అనిపిస్తుంది. నేనిక్కడ ఉండటం వలన ఎవరికీ మనశ్శాంతి అనేది ఉండదని. లేదు భీమ్, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. తప్పైనా సరే గురువుగారు, మీరెప్పుడూ నాకు ఇదే నేర్పించారు. మనం తీసుకునే నిర్ణయం మన మనసుదే అయ్యుండాలని. ఇంకా మనసు ఎప్పుడైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నా సరే అప్పుడు కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని. ఎందుకంటే మనసు చేసిన తప్పులు ఎప్పుడూ క్షమించదగినవి అవుతాయని, ఇంకా వ్యక్తికి అనుభవం వస్తుందని. అందుకే మీరు నన్ను వెళ్ళనివ్వండి. అయ్యయ్యో, వద్దు స్వామీజీ, అలా మాట్లాడకండి. నేను కూడా వీళ్ళ కుటుంబంలో భాగమే. అయితే ఇతనికి నచ్చజెప్పు. స్వామిని క్షమాపణ కోరమను. స్వామీజీకి క్షమాపణ చెప్పండి. ఏం మాట్లాడుతున్నాను? నేను క్షమాపణ అనేది అడగను. అయినా నేనేం తప్పు చేయలేదు వీళ్ళని క్షమాపణ అడగడానికి. సరే, క్షమాపణ చెప్పద్దులే. కానీ గుర్తుపెట్టుకో, ఇవాళ నీ చిన్న కొడుకు ఇల్లు వదిలి పారిపోయాడు. రేపు ఇంకొకడు పారిపోతాడు. ఎల్లుండి కూతుళ్ళు కూడా పారిపోతారు. ఇలా ఒక్కొక్కరుగా నీ కుటుంబం సర్వనాశనమైపోతుంది. నువ్వు పతనమైపోతావు. ఇదే నా శాపం. చాలే, ఊరుకోండి స్వామీజీ. మీరు పెట్టే శాపం వల్ల నాకు ఎలాంటి నష్టం కలగదు. ఇతనికి చెప్పు, లేకపోతే పతనం ఖాయం. స్వామీజీ చెప్పినట్టు వినండి. క్షమాపణ చెప్పండి. మీ సొమ్మేం పోతుంది? మా నాన్న ఇక్కడ ఎవరికి క్షమాపణ చెప్పడు. అవును,
మా నాన్న అసలు ఏ తప్పు చేయనప్పుడు మరి ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏంటి? విన్నారా నా పిల్లలు కూడా ఏమన్నారు? పద. నువ్వు వెళ్ళి వాడికి నచ్చజెప్పు. నీకు స్వామి ఏం చెప్పారు కుటుంబం శాంతి కోసం. వెళ్ళు. ఆగండి. మీ పిల్లలందరి మీదొట్టు, వదిన మీదొట్టు, నా మీదొట్టు. ఇలాంటి ఒట్లు గిట్లు నేను నమ్మను. కానీ నేను నమ్ముతాను. అయినా మీరిలాగే ఎప్పుడో భీమాబాయి ఒట్టుని కూడా పట్టించుకోలేదేమో, అందుకే తను చచ్చిపోయింది. పిల్లలది ఇంకా ఇంట్లో ఉన్న వదిన బాధ్యత కూడా నాదే. నేను వాళ్ళకి ఎటువంటి హాని జరగనివ్వను. నీకు ఆ సర్వజ్ఞ స్వామీజీ మీద నమ్మకం ఉంది, నా మీద లేదు. ఎవరికి ఏమీ కాదు. నువ్వు నా మీద నమ్మకం ఉంచు. నమ్మకం ఉందండి. ఇప్పుడు ఎవరికి ఏమీ కాకపోవచ్చు, కానీ ఇంట్లో అంతా చెడుగానే జరుగుతోంది. మీరు దయచేసి క్షమాపణ చెప్పండి. దయచేసి నా మాట వినండి. మీరు క్షమాపణ చెప్పండి. ఎందుకని మీకు మీరే ఇంటి నాశనానికి బాధ్యుణ్ణి చేసుకుంటున్నారు? పదండి. క్షమించండి స్వామీజీ. సేఠ్ గారు, మీరు కూడా నన్ను క్షమించండి. సిద్ధాంతి గారు, నన్ను క్షమించండి. మంగేష్ బాబు, తమరు కూడా క్షమించండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళను కూడా పిలవండి. వాళ్ళకు కూడా క్షమాపణ చెప్తాను నేను. కానీ నన్ను, నా కుటుంబాన్ని ఇంతటితో వదిలేయండి. శుభమస్తు. నీకు మంచి జరుగుతుంది. మీరిలా చేయటం ఏం బాలేదు. అవునమ్మా, మా నాన్న ఇప్పటిదాకా తప్పు లేకుండా ఎవరికి క్షమాపణ చెప్పలేదు. ఇప్పుడెందుకు చెప్తున్నారు? ముందే ఆలోచించాల్సింది. ఒకవేళ నా తమ్ముడు భీం దొరకలేదనుకో, అప్పుడు దానికి మీరందరు బాధ్యులవుతారు. బాలన్నయ్య, నువ్వు, మంజులా, తెలిసి మీరిద్దరు కూడా. నన్ను క్షమించు భీంబాబు. అయ్యో నాన్న, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. నువ్వు ఇంకోసారి నాకు ఇలా క్షమాపణ అనేది నాకు చెప్పొద్దు. ఇప్పుడు నేను కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను. బహుశా ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటాను కూడా. బాబు భీం, నువ్వెందుకు ఇలా చేసావు బాబు? ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మనమిద్దరమే ఒకరినొకరు అర్థం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎక్కడ వెతకాలి? ఎప్పుడైతే బాల ఇల్లు వదిలి వెళ్ళిపోయాడో అప్పుడు నాలో ఒక ఆశ ఉండేది, వాడు కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చేస్తాడని. కానీ నువ్వు చాలా మొండివాడివి. అందుకే నాకు భయంగా ఉంది, నువ్వు మళ్ళీ తిరిగి రావని. మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ నాన్న ఎలా బతుకుతాడు? ఎలా పోరాడతాడు? ఇప్పుడేమైంది?
తప్పు, ఒప్పు, పంతం ఇవన్నీ ఒక పక్క. కానీ మీరు బాధపడటం చూస్తుంటే నాకు మంచిగా అనిపిస్తుందా చెప్పండి? అయితే ఏం చేయను? కొడుకు వెళ్ళిపోతూ కూడా బాధపడద్దా? ఈ బాధలో నా చేయి కూడా ఉంది కదా. తెలియటం లేదండి ఏ ఏ తప్పులకి మిమ్మల్ని క్షమాపణ కోరాలో. ఎక్కడికి వెళ్తున్నారండి? పనికి వెళుతున్నాను. భీముని ఎప్పటికీ వెతకలేను. ఎప్పటికీ. స్వామి, ఆ బుడ్డోడు భీమరావు అయితే పారిపోయాడు. ఇప్పుడు తదుపరి పథకం ఏంటి? కొడుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు తండ్రి కూడా వెళతాడు. కానీ తండ్రిని వెళ్ళగొట్టే విధానం వేరుగా ఉంటుంది. ఆయుధం వేరుగా ఉంటుంది. రామ్జీ, గురువుగారు, భీమ్ ఎక్కడైనా కనిపించాడా? ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. వెళ్ళిపోయే ముందు ఒక్కసారి కూడా ఆలోచించలేదు వాడి తండ్రి ఏమైపోతాడు, ఎలా బతుకుతాడు అని. ఇప్పుడు నేను కూడా వాడి గురించి ఆలోచించను, అస్సలు ఆలోచించను. వాడు ఎలా ఉన్నా సరే, ఎలా బతికినా సరే. మరి నీ గురించి ఆలోచించకుండా ఈ భీమరావు ఎలా బతుకుతాడు? ఎక్కడికి వెళ్ళిపోయావు భీమ్? వీడు సతారా వదిలి వెళ్ళిపోతున్నాడు. కానీ ఎవరైతే సతారా వదిలి వెళ్ళిపోతున్నాడో వాడు మీ భీమరావు కాదు. వాడు ఒక చిన్నపిల్లవాడు. తన తండ్రి మీద అలిగి వెళ్ళిపోతున్నాడు. ఇదిగో ఇప్పుడు తిరిగొచ్చాడే. వీడి మీ భీమరావు. వీడి తండ్రిని అమితంగా ప్రేమిస్తాడు. రామ్జీ, నీకు తెలుసా భీమరావు ఎలా ఆగిపోయాడో? భీమరావు, నీకు తెలుసా మీ నాన్న రెండో పెళ్లి చేసుకోబోతున్న రోజున నన్ను కలవడానికి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన నా దగ్గర ఒక వాగ్దానం తీసుకున్నాడు. గురువుగారు, ఒక వ్యక్తి జీవితంలో తల్లిదండ్రులే కాకుండా ఒక గురువు కూడా ఉంటాడు. గురువు ఆ వ్యక్తిని తీర్చిదిద్దుతాడు, విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. ఇప్పుడు భీమ్ వాళ్ళమ్మ ఈ లోకంలో లేదు. ఈరోజు నేను రెండో పెళ్లి చేసుకుంటున్నాను. అది నాకు ఇష్టం లేకపోయినా నేను ఒక పరిపూర్ణమైన తండ్రిగా ఉండలేను. అప్పుడు భీమ్ జీవితంలో మీరు ఒక్కరే ఉంటారు. నిన్న ఎలా ఉన్నారు, ఈరోజు అలాగే. అందుకనే నేను మిమ్మల్ని సాయం కోరుతున్నాను. ఒకవేళ నేను భీముకి న్యాయం చేయలేని పక్షంలో మీరే నా భీముని కాపాడాలి. అప్పుడు గురువుగారు చెప్పిన ఈ విషయం విని నా కోపమంతా చల్లారిపోయింది. నేను వెనక్కి వచ్చేశాను. రామ్జీ, నేను గురువుగా నా బాధ్యత నిలబెట్టుకున్నాను. ఇక ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోండి. పద బాబు, ఇంటికి వెళ్దాం. అందరూ కంగారు పడుతున్నారు. పద. లేదు నాన్న, నేను మన ఇంటికి రాను. ఇంకా ఈ విషయం గురించి ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. భీమరావు సతారా వదిలేసి వెళ్ళలేదని. కానీ ఎందుకలాగా? నాన్న, ఇక్కడ ఉండాలంటే ఇది నా షరతు. ఇదేం షరతు? కన్నతండ్రితో కలిసి ఉండటానికి ఎవరైనా షరతులు పెడతారా? నాన్నతో కలిసి ఉండటానికేగా తిరిగి వచ్చాను. ఈ షరతు పెట్టడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే నువ్వు చెప్పావుగా ఏదో తప్పు జరుగుతుందని. దానిలో ఎవరి తప్పు లేదని, కానీ ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందని. అందుకే ఆ తప్పు నుంచి
నన్ను నేను దూరం చేసుకుంటున్నాను. గురువుగారు, మీరేనా వీడికి చెప్పండి. లేదు రామ్జీ, నేను ఏమీ చెప్పలేను. ఇది మీ కుటుంబ విషయం, నా పరిధిలోనిది కాదు. నాకు నమ్మకం ఉంది మీరిద్దరూ కలిసి సరైన నిర్ణయం తీసుకుంటారని. ఇక నేను వెళ్తాను. నాన్న, నువ్వు అర్థం చేసుకో. బాబు భీమ్, ఎక్కడుంటావు, ఎలా తింటావు, పైగా నీ చదువు అవి. నాన్న, అవన్నీ నేను చూసుకుంటాను. నేను పని చేసుకుంటాను, ఇంకా ఉండటానికి కూడా ఏర్పాటు చేసుకుంటాను. అలాగే నేను చదువుకుంటాను. నాన్న, నేను అన్నీ చేసుకుంటాను. నా మీద నమ్మకం ఉంచు నాన్న. పని చేస్తావా? నీకేమైనా మతిపోయిందా? లేకపోతే ఈ వయసులో పని చేస్తావా? ఎప్పుడైతే నువ్వు సొంతంగా సంపాదించడం మొదలు పెడతావో అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ ఎంతకాలం ఇతరుల సొమ్ము తింటూ బతుకుతావో అంతకాలం నోరు మూసుకొనుండు. అవును నాన్న, నేనిప్పుడు పని చేయాల్సిందేనని నాకు అనిపిస్తుంది. ఇంకా ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడు. నేను సంపాదిస్తాను. నువ్వు చక్కగా చదువుకొని హాయిగా ఆడుకో చాలు. నాన్న, ఆటలు పాటలు బాల్యంలో చేయాలి. ఇంకా పిల్లల బాల్యం అప్పటి వరకే ఉంటుంది. వాళ్ళ కన్నతల్లి బ్రతికున్నంత వరకే. కన్నతల్లి చనిపోయిన తర్వాత వాళ్ళ బాల్యం పూర్తిగా అంతమైపోతుంది. అలా అనద్దు బాబు, నేనున్నానుగా. ఎన్ని సమస్యలున్నా అవన్నీ నేను సరిచేస్తాను. కానీ ఇంకెప్పుడు అలా ఆలోచించొద్దు, నీ బాల్యం అంతరించిపోయిందని. ఇప్పుడు నా సంతోషం కన్నా ఎక్కువ నా మనశ్శాంతి కోసం ఒప్పుకో నాన్న. నేను స్వయం కృషితో బ్రతుకుతాను. లేకపోతే నేను గత్యంతరం లేక ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూడండి, భీమ్కి మన ఎవరి గురించి అసలు దిగులే లేదు. అందుకే వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మరి మనమెందుకు ఇంత బాధపడాలి? ఇక అదీగాక ఎవరు లేకపోయినా జీవితం అయితే ఆగిపోదు కదా. మీరిద్దరూ వెళ్ళండి. వంటింట్లో ఎంగిలి పాత్రలున్నాయి, వాటిని శుభ్రంగా తోమేయండి. మా తమ్ముడు వెళ్ళిపోయాడు, కానీ మీకు ఇప్పుడు కూడా ఇంటి పని చేయాలా? మన తమ్ముడు వెళ్ళిపోతే ఏమకేం బాధ ఉంటుంది? అంటే భీమ్ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నేనంటున్నావా నువ్వు? కానీ నువ్వు ఈ ఇంటికి వచ్చింది మాత్రం ఇందుకేగా, ఈ కుటుంబాన్ని పిల్లల్ని తీర్చిదిద్దడానికి. కారణం నువ్వు ఒక్కదానివే కాకపోవచ్చు, కానీ దానికి నువ్వు కూడా బాధ్యురాలివేగా. సరే అయితే నేనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. మీరే ఉండండి ఇంట్లో. లేదు, మీరెక్కడికి వెళ్ళొద్దు. కాదు కూడదని వెళ్తానంటే మీకన్నా ముందు మేము వెళ్ళిపోతాం. మరేం చేయను? మీరు మీ ఇష్టానికి ప్రవర్తిస్తే నేను భరిస్తూ కూర్చోవాలా? ఎన్నిసార్లు మీరందరూ కలిసి ఇలా భీమాబాయి దారికి అడ్డొచ్చారు? ఒక్కసారి కూడా జరిగి ఉండదు. కానీ నా ముందులా అడ్డుగోడలా నిల్చున్నారు భీమ్ ఇంకా ఆనంద్. వాళ్ళిద్దరూ నాకు వ్యతిరేకమే. వాళ్ళిప్పుడు ఇలా వ్యతిరేకించినా నేను ఖచ్చితంగా బాధపడేదని కాదు. మీ ముగ్గురు నన్ను అమ్మగా ఒప్పుకున్నారు కదా, మరిప్పుడు ఎందుకు ఇలా ఎదిరిస్తున్నారు? లేదు లేదు, నేను ఈ అవమానాన్ని భరించలేను. మేము ఇప్పుడు కూడా మిమ్మల్ని మా అమ్మలానే భావిస్తున్నాము. కానీ మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం, మీరు మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఇది కూడా అర్థం చేసుకోవాలి, భీమ్ మా తమ్ముడన్న విషయం
ఇంకా వాడు అందరికన్నా చిన్నోడు. ఒకవేళ మీరు ఈ విషయం అర్థం చేసుకొని ఉంటే ఇప్పుడు భీమ్కి తోడుగా నిలబడినందుకు మీరు మమ్మల్ని తప్పుపట్టరు. అరే, వీళ్ళందరూ తనకి వ్యతిరేకం అయ్యారు. లేదు, ఇప్పుడిది మీ నాన్నగారి నిర్ణయిస్తారు ఏది తప్పో ఏది ఒప్పో అనేది.